టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ అధినేత కేసీఆర్ ప్రతిస్పందన ఎలా ఉంటుందోనని భయాందోళన ప్రారంభమైంది. రాష్ట్రంలో 16 పార్లమెంట్ సీట్లు ఖాయమంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు టెన్షన్ పడుతున్నారన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్న అభ్యర్థుల భవితవ్యం వచ్చే నెల 23న బయటపడుతుంది. ఈ అంశం ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మానసిక ఒత్తిడికి గురిచేస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు ఉండాల్సిన టెన్షన్ ఎమ్మెల్యేలకు ఎందుకనుకోవచ్చు. పోలింగ్ సరళిని సమీక్షించుకుంటున్న ఎమ్మెల్యేలు మెజారిటీలపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ 16 సీట్లు గెలుచుకోవాలని గులాబీ బాస్ పార్టీ నాయకులను ఆదేశించారు. పార్టీ అభ్యర్థులకు భారీ మెజారిటీ తీసుకురావాలని దిశానిర్దేశం చేయడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనబెట్టి కలిసికట్టుగా ప్రచారం చేశారు. ఎన్నికలు ముగిసిన తరువాత నుంచి పోలింగ్ సరళిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ సమీక్షించుకుంటున్నారు. పార్టీ రాష్ట్ర నాయకులు కూడా మెజారిటీలపై ఆరా తీస్తున్నారు. ఇదే ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టెన్షన్ కు గురిచేస్తోంది. 16 లోక్సభ స్థానాలను గెలుచుకోవడంతో పాటు అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే పార్లమెంటు ఎలక్షన్లో కూడా భారీ మెజారిటీ రావాలన్న కేసీఆర్ ఆదేశాలను గుర్తు చేసుకుని తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఎవరికి వారు తమ నియోజకవర్గాల్లో 1,00,000 ఓట్లకు పైగా మెజారిటీ వస్తుందని బయటకు చెబుతున్నా లోలోపల మాత్రం తీవ్రంగా మదనపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గింది. అలాగే కాంగ్రెస్, బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురైంది. ముఖ్యంగా సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, భువనగిరి, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్ లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చిన విషయాన్ని గులాబీ నాయకులు గుర్తు చేసుకుంటున్నారు. తాము కోరుకుంటున్నట్టు 16 సీట్లలో గెలిచినా దీంతో ముందుగా అనుకున్న భారీ మెజారిటీలు రాకపోవచ్చని రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టెన్షన్ కు గురిచేస్తోంది. పక్క నియోజకవర్గాల కంటే తమ స్థానంలో కొద్దిగా మెజారిటీ వచ్చినా మేలన్న ఉద్దేశంతో ఫలితాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. లోక్సభ ఎన్నికల పోలింగ్ తరువాత ప్రశాంతంగా ఉండవచ్చనుకున్న గులాబీ ఎమ్మెల్యేలకు మెజారిటీల గుబులు పట్టుకుంది. ముందుగా అనుకున్న ఆధిక్యత రాకపోతే కేసీఆర్ సీరియస్ అవుతారేమోనన్న భయం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఏదైనా లోక్సభ ఎన్నికల ఫలితాల తరువాతే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు టెన్షన్ నుంచి విముక్తి లభించే అవకాశం ఉంటుంది.